యూరియా యాప్ను బంగాళాఖాతంలో వేస్తామన్న వారి రైతులే ఎప్పుడో బంగాళాఖాతంలో వేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటల గురించి, సాగు విధానం గురించి తెలియని వాళ్లంతా మాట్లాడుతున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి విమర్శించారు. ఈ నెల 30న ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం సభకు అన్నదాతల కోరిక మేరకే రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 30న నిర్వహించే ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 30 ఎకరాల్లో సభ, వేదిక నిర్మాణం, 100 ఎకరాల్లో పార్కింగ్కు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి 3 రోజులు సభా ప్రాంగణంలో జరిగే రైతు మేళాలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతు మేళా ముగింపు సందర్భంగా నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధుల్ని విడుదల చేయనున్నారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ యంత్రాంగం అందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. 2 లక్షల మందికి పైగా హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. గత 2-2.5 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావున ఆయన గారిని మేము ఆశీర్వదిస్తాం. ఈ సభ పేరు కూడా ఆశీర్వాద సభ అని పెట్టండి అని చెప్పి రైతుల కోరిక మేరకి బట్టి గారి కార్యక్రమానికి రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేశారు. ఈ రోజున భారతదేశంలో అత్యధికంగా పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, ఎప్పుడూ చరిత్రలో లేనటువంటి 2,83,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 28వ తారీఖున రైతు ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తారు బట్టి గారి ద్వారా. అదేవిధంగా 29, 30వ తారీఖు సాయంత్రం ఆశీర్వాద సభ జరుగుద్ది. వర్షం వచ్చినా సభకు ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. దేశంలోనే అత్యధికంగా పంటలు పండిస్తున్నామని, చరిత్రలో నిలిచిపోయే విధంగా 2,83,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినట్లు వెల్లడించారు. యూరియాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని అన్నారు. యాప్ను రైతులు బాగుందని చెప్తుంటే వ్యవసాయం గురించి ఓనమాలు కూడా తెలియని వాళ్లు యాప్పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు హాయిగా ఇంటి దగ్గర కూర్చొని యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకుంటుంటే అధికారం పోయిందన్న బాధతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. యూరియా కోసం ఢిల్లీకి వెళ్లిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పారు. మమ్మల్ని చూసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారే అడాప్ట్ చేస్తుంటే ఆయన గారు భారతదేశ వ్యాప్తంగా ఇది మంచి పద్ధతి, డైవర్షన్ ఉండదు, బ్లాక్ మార్కెటింగ్ ఉండదు, నిజమైన రైతుకి వెళ్తుంది. ఆయన టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఆయన టైం బుక్ చేసుకునే టయానికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటే మీ కడుపు తీపేంటి? అసలు రైతు అంటే మీకు తెలియదు, వ్యవసాయం అంటే మీకు తెలియదు, సాగు అంటే మీకు తెలియదు, యూరియా నల్లగుంటుందో తెల్లగుంటుందో తెలియదు. అటువంటి వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మీరు రాస్తుంటే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను రైతు వేదికలో ప్రతి వేదిక నుంచి అడుగుతున్నా, ఏమయ్యా ఈ యాప్ మీకు సౌకర్యంగా ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే లేదు సార్, ఇది వచ్చిన కాడ నుంచి మేము సుఖంగా ఉన్నాం, అధికారం పోయిన వాళ్ళకే కడుపుబ్బు ఉంది తప్ప మాకు కడుపుబ్బు లేదు, మాకు కడుపు నిండా వస్తుంది. మీరు ఇన్ని కష్టాలు పడి ట్రంప్ యుద్ధాన్ని కూడా తట్టుకొని అర్మోజ్ నుంచి యూరియా తెచ్చి ఏ నెల కా నెల, ఏ వారానికి ఆ వారం, ఓడ రాకపోతే మాదే బాధ్యత, రైలు రాకపోతే మాకే ఇబ్బంది, రైలు వచ్చాక అక్కడ నుంచి లారీతో రాకపోతే మాకే ఇబ్బంది, లారీ వచ్చాక అన్లోడ్ చేసి అమాలీగా లేకపోతే మాకే ఇబ్బంది. మీదేం పోయింది? ఇక్కడ కూర్చొని చక్కగా అది ఇది పెట్టి చూపిస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడి తెలంగాణలో వాళ్ళు ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇలా. నేను ఈ 3 సంవత్సరాలు కూడా 10 లక్షలు ఇస్తున్నాను. అట్టహాసంగా జరిగే రైతు మేళాలో శాస్త్రవేత్తలు పాల్గొంటారని, రైతులు సాగుకు సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చని మంత్రి తుమ్మల అన్నారు.